హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్. థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఈరోజు 10th లెసన్ రకరకాల ఇల్లు అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, మనకు ఇల్లు ఎందుకు అంటే ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి గురించి రక్షణ పొందడానికి ఇల్లు అనేది అవసరం. ముఖ్యంగా మనకి ఇల్లు అనేది దేనికి అవసరం? ముఖ్యంగా ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి నుంచి మనం రక్షించుకోవడానికి ఇల్లు అనేది అవసరం. నెక్స్ట్ పాయింట్, తాత్కాలిక ఇల్లు అంటే డేరాలు కావచ్చు, గుడారాలు కావచ్చు, ఇవన్నీ ఏంటి? తాత్కాలిక ఇల్లులు అనమాట. తాత్కాలిక ఇల్లులు అంటే ఎవరు వాడతారు అంటే సంచారం చేసేవారు కానీ, సర్కస్ చేసేవారు కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన వారు కానీ, అంటే అక్కడ నివాసం ఉండడానికి వాళ్ళకు అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు గుడారాలు కానీ లేకపోతే డేరాలు కానీ వేసుకొని ఉంటారు. ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే సంచారం చేసే వాళ్ళు, సర్కస్ వాళ్ళు కానీ చేస్తారనమాట. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తారు తాత్కాలిక ఇల్లులు అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు కానీ లేకపోతే సునామీలు కానీ అలాంటప్పుడు వరదలు కానీ అలాంటప్పుడు ఏమైతే వారి యొక్క నివాసాలు అనేవి కోల్పోతారు. అప్పుడు ప్రజెంట్గా ఉండడానికి తాత్కాలిక ఇల్లులు అనేవి నిర్మించుకుంటారు. అవే గుడారాలు కానీ డేరాలు కానీ. ఓకేనా? నెక్స్ట్, పెద్ద పెద్ద పైపులను కూడా నివాసాలుగా ఉపయోగిస్తుంటారు. అంటే కరువు వల్ల పనులు లేకపోవడం, అంటే ప్రజెంట్గా కొన్ని ప్రాంతాల్లో కరువులు అనేవి వస్తుంటాయి రెగ్యులర్గా. వర్షాలు పడినప్పుడు కరువు ప్రాంతాలు అనేవి ఎక్కువగా వలస వెళ్తుంటారు ఆ ప్రాంతం ప్రజలు. సో అప్పుడు కరువు ప్రాంతాల నుంచి వలస వెళ్ళిన ప్రజలు అనేది వాళ్ళకి ఎలాంటి నివాస స్థలాలు అనేవి ఉండవు. సో అప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి గుడారాలు కానీ డేరాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద పైపులను కానీ వారి యొక్క నివాసాలుగా ఏర్పరచుకొని నివసిస్తూ ఉంటారు. వాటినే తాత్కాలిక ఇల్లులు అనేవి అంటారు. లేదు అంటే ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు కూడా, అంటే కరువు వచ్చిన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తారు కదా. ఎందుకు వెళ్తారు? ఎక్కువగా ఉపాధి కోసమే కదా. సో అలా వెళ్ళిన వాళ్ళు కూడా పైపులు కానీ డేరాలు కానీ గుడారాలు కానీ వేసుకొని నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్, ఒక ప్రాంతంలో ఎక్కువగా అంటే ఒక ప్రాంతంలో ఉన్న స్థలంలోని ఎక్కువ కుటుంబాలు నివసించడానికి వీలుగా పెద్ద పెద్ద భవనాలు అనేవి నిర్మిస్తారు. ఓకేనా? ఉన్న స్థలంలోనే ఎక్కువ కుటుంబాలు నివసించడానికి కొన్ని భవనాలు అనేవి నిర్మిస్తారు. వాటిని ఏమంటారు అంటే అపార్ట్మెంట్ అంటారు. ఏమంటారు? అపార్ట్మెంట్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఎంతమంది నివసిస్తుంటారు అంటే 10 నుంచి 30 వరకు కుటుంబాలు ఒక ప్రాంతంలో ఆ భవనంలో ఉండడానికి వీలుగా ఉంటుంది. ప్రజెంట్గా ఇప్పుడైతే 100 కుటుంబాలు కూడా ఉండడానికి భవనాలు అనేవి నిర్మిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, అపార్ట్మెంట్లో 100 వరకు కుటుంబాలు అనేవి నివాసం ఉంటున్నాయి అంటున్నాం కదా. అక్కడ ఒక కుటుంబంలో ఒక కుటుంబం నివసించే ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఫ్లాట్ అంటారు. ఫ్లాట్ అంటే ఒక భవనంలో ఒక చిన్న భాగం అనమాట. అంటే ఒక ఫ్యామిలీ నివసించే భాగాన్ని ఏమంటాము? ఫ్లాట్ అంటాం. అపార్ట్మెంట్ ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఫ్లాట్ అంటాం. నెక్స్ట్, భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎక్కువగా వేటితో నిర్మించే ఇల్లులు ఉంటాయంటే కలపతో చేసిన ఇల్లులు ఉంటాయి. ఓకేనా? భూకంపాలు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలలో ఎక్కువగా ఎలాంటి ఇల్లు నిర్మిస్తారు అంటే కలపతో చేసిన ఇల్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకొకటి పడవ ఇల్లు. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే కాశ్మీర్ కానీ కేరళ కానీ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ శాతం నీరే ఉంటుంది. కాశ్మీర్లో కానీ కేరళ కానీ ఇక్కడ ఏంటి అంటే పడవల మీద ఇల్లులు అనేవి నిర్మిస్తారు. అంటే వాళ్ళు నివాసం మొత్తం పడవల మీదే అనమాట. అంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికైనా లేకపోతే వాళ్ళ నిత్యావసర అవసరాలు తీర్చుకోవడానికన్నా వాళ్ళు ఏంటంటే ఒక ఇల్లు అనేవి పడవల పైనే నిర్మించుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా భూమి అనేది ఉండదు, ఎక్కువ శాతం నీటితో ఆవరించి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటి మనకి నార్మల్గా ఇప్పుడున్న మనం ఎలా అయితే ఉంటున్నామో అలాంటి ఇల్లు అనేవి నిర్మించడానికి వీలుగా ఉండవు. సో అక్కడ ఏం చేస్తారు? ఎక్కువ పడవ ఇల్లు అనేవి వాడుతుంటారు. నెక్స్ట్, ఇగ్లూ ఏంటంటే మంచు ప్రాంతాలలో. దీన్ని ఎలా నిర్మిస్తారంటే మంచుతోనే నిర్మిస్తారు. మంచుని ఒక ముక్కలుగా చేసి ఒక రౌండ్ షేప్లో చేస్తారు. ఇలా ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న మంచు ముక్కలతో ఒక ఇగ్లూ అనేది తయారు చేసుకుంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే మంచు ప్రాంతాలలో ఉంటుంది. నెక్స్ట్, శాశ్వత ఇల్లు. ఇక్కడ చెప్పుకున్నాం కదా
తాత్కాలిక ఇల్లు ఒక రకం అయితే శాశ్వత ఇల్లు ఒక రకం. అంటే ఇల్లు ఎన్ని రకాలు? 2 రకాలు. ఓకేనా? ఇల్లులు అనేవి 2 రకాలు. ఒకటి శాశ్వత ఇల్లు, రెండవది తాత్కాలిక ఇల్లు. తాత్కాలిక ఇల్లు ఎప్పుడు వాడతాము అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేదా ఉపాధి కోసం వెళ్ళినప్పుడు, లేదంటే కరువు ప్రాంతాలు వచ్చినప్పుడు, లేదు అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, నివాసాలు లేనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో మనం తాత్కాలిక ఇల్లు అనేవి వాడుతుంటాము. శాశ్వత ఇల్లు ఎప్పుడు వాడతామంటే మనము ఒక ప్రాంతంలో ఎలాంటి సమస్య లేనప్పుడు, అంటే భూకంపాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ లేనప్పుడు మనం ఒక ప్రాంతంలో నివసించడానికి, స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మనం ఎక్కువగా శాశ్వత ఇల్లు అనేవి నిర్మిస్తాం. అంటే వేటిని అంటారు శాశ్వత ఇల్లు అంటే? పెంకుటిల్లని, డాబా ఇళ్ళని, గుడిసెలు, రేకులు, ఇల్లు, అపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా శాశ్వత ఇంటికి అనేవి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే శాశ్వత ఇల్లు అనేవి పెంకుటిల్లు కానీ, లేకపోతే రేకుల ఇల్లు కానీ, డాబా ఇల్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు శాశ్వత ఇల్లు అనేవి వస్తుంటాయి. తాత్కాలిక అంటే డేరాలు కానీ, గుడారాలు కానీ, వీటిని తాత్కాలిక నివాసాలు అని అంటాం. సో ఇదండి రకరకాల ఇల్లు అనే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.